నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సౌర్య. సార్, ఇంకా ఎలక్షన్స్ కి, తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇంకా టైం ఉంది. 2 months ఆల్మోస్ట్. బట్ ఇప్పటి నుంచే వేసవి వేడి ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది అక్కడ ఎలక్షన్స్ లో అనేది అర్థమవుతుంది. అవును, ముఖ్యంగానే విజయ్ కి సంబంధించిన సినిమాకి కూడా బ్రేక్ పడింది. అదొక వేడి. అవును. తర్వాత తాజాగాను జగన్ గారు ఏదో పెళ్లికి వెళ్ళారు. అక్కడ విజయ్ గారును జగన్ గారు కలవడం, ఏవో రాజకీయ కుట్రలు జరిగిపోతున్నాయి వెనకతల అని చెప్పేసి అదొకటి జరిగింది. యాక్చువల్ పొలిటికల్ గా మీరు మూవీస్ గురించి చెప్తారు కాబట్టి మీకు అది కూడా చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే విజయ్ ని టార్గెట్ చేస్తూ కూడా సో నాగేంద్రన్ అనుకుంటాను ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందు త్రిషాని ఇంటి నుంచి బయటకు వస్తే నీకు బయట ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది అన్నట్టు. సో ఏంటి సార్, అంటే నిజంగానే కావాలని ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నారా విజయ్ ఎట్లాగైనా సరే? అంటే అది అంటే పర్టికులర్ గా అంటే మనంతా సినిమా ప్రపంచం, రాజకీయాల గురించి మనకు అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు ఏదైతే అక్కడ బీజేపీ అధ్యక్షుడు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్య, అదైతే మాత్రం ఖచ్చితంగా మనం ఖండించాల్సినటువంటి వ్యాఖ్య అది. అంటే ఏదో ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి విజయ్ అంటే ముందు ఆయన త్రిష ఇంటి నుంచి వచ్చి ఆయన ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పండి అని చెప్పి ఒక చేసినటువంటి వ్యాఖ్య ఖచ్చితంగా అది అంటే కేవలం అది విజయ్ మీద చేసినటువంటి వ్యాఖ్య మాత్రమే కాదు, అటు త్రిష మూవీ ఇండస్ట్రీలోని ప్రాబ్లము, రాజకీయంగా ప్రాబ్లము, విజయ్ ఇంటికి ప్రాబ్లము. అవును, ఏ ఉద్దేశంతో వాళ్ళు చేశారన్నది అంటే అది కూడా ఎవరో మామూలు చిన్న నాయకుడు చేసి ఉంటే ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఏదైనా ఇష్యూ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్య కాబట్టి ఇది అక్కడ ఒక దుమారం లాగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే శౌర్య, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇంకా విజయ్ పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడతాయి, అంతే కదా. సింపతి అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇందా నువ్వు చెప్పావు జననాయకన్ సినిమా కూడా వాళ్ళు దాని వెనకాల కూడా ఆ సెన్సార్ అవ్వకుండా తొక్కిపెట్టి ఉంచడంలో కూడా రాజకీయ పరమైనటువంటి కోణం ఉందని చెప్పి చెప్తున్నారు, ఒక కుట్రలాగా చేస్తున్నారని చెప్పి. కానీ అలా చేయడం వల్ల ఆ విజయ్ పట్ల ఇంకా సానుభూతి పెరుగుతుంది కదా. అవునా? ఇప్పుడు ఆ సినిమా గురించి మన తెలుగులో కూడా యాక్చువల్ గా మొన్న December 9న రాజాసాబ్తో పాటు విడుదలవ్వాల్సిన సినిమా. అంటే అక్కడ 9వ తారీఖు, ఇక్కడ 9వ తారీఖు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 1 month అయిపోయింది. ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియనటువంటి అస్పష్టత ఉంది కదా. దానివల్ల ఏమవుతుంది, ఆ సినిమాకి విపరీతమైనటువంటి ప్రచారం వస్తుంది, విజయ్కి సింపతి వస్తుంది, విజయ్ పార్టీకి కూడా సింపతి వస్తుంది, ఇంకా బలపడడానికి దోహదపడేలాగా ఉన్నాయి. ఎందుకని మరి బీజేపీ వాళ్ళు ఇటువంటి స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తున్నారో మనకు తెలియదు. కానీ అది పరోక్షంగా విజయ్కి హెల్ప్ అయ్యే దీనిలాగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అంటే మరి ఎన్టీఆర్ తో పోల్చడం అని కాదు, కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ముందు కూడా ఆయనకి బొబ్బులు పులి అనే సినిమాలు నటించినప్పుడు ఆ సినిమా కూడా సెన్సార్ పరమైనటువంటి చిక్కులు ఏర్పడ్డాయి. దానివల్ల ఏమైంది కదా, అంటే తెలుసు వాళ్ళకి ఇలా మనం చేయడం వల్ల పొలిటికల్ గా అతను మైలేజ్ వస్తుందని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఏదో ఒక కంట్రోల్లో ఉండలేకపోతున్నారు. అంటే వ్యూహాత్మకంగా వెళ్తున్నారా లేకపోతే వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతున్నారా అనేది మనకి తెలియదు. సో కానీ చూడాలి ఇటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా ఇప్పుడు త్రిష అంటే వాళ్ళిద్దరూ తమిళనాడులో వన్ ఆఫ్ ది హిట్ పెయిర్స్. అప్పట్లో ఎంజీఆర్, జయలలిత అలాగా విజయ్, త్రిష హిట్ పెయిర్. వాళ్ళు 3-4 సినిమాల్లో యాక్ట్ చేశారు. రీసెంట్ గా అంటే ఒక 2 years బ్యాక్ వచ్చినటువంటి లియో సినిమాలు కూడా వాళ్ళు యాక్ట్ చేశారు. అంటే పెద్ద విజయ్కి పెయిర్ గా త్రిష నటించింది. అలాగే విజయ్ పార్టీలో త్రిష కూడా చేరుతుందనే ఒక అంచనాలు ఉన్నాయి. ఆ పార్టీలో కూడా ఆమె కీలక పాత్రను పోషిస్తుందేమో, లేకపోతే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తుందేమో అని చెప్పి ఉన్నాయి. అలాగే అంతకుముందు త్రిష నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం కూడా మనం చూసాం అంటే భవిష్యత్తులో అలాగా. సో వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు ఈ బీజేపీ చేసినటువంటి వ్యాఖ్య ఖచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. దాన్ని అతను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సో సార్, దీని మీద ఎవరైనా రియాక్ట్ అయ్యారా మామూలుగా ఇప్పుడు పార్టీకి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి? ఎందుకంటే మీరు నిజంగానే ఇండస్ట్రీలోని మంచి చనువు ఉంటది వాళ్ళిద్దరికి.
మిగిలిన వాళ్ళతో చనువు బాగుంటది, అందరితో చాలా బాగుంటారు. అవును. అయితే ఇది రాజకీయ పరమైనటువంటి అంశాలు అవ్వడం వల్ల కొంచెం సెన్సిటివ్ ఇది కదా, అవునవును. అందుకని ప్రముఖులు ఎవరైనా ఇంకా స్పందించారా లేదన్నది మనకు తెలియదు కానీ మామూలు ఫ్యాన్స్ లో మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయ్కి సపోర్ట్ గా చెప్పాను కదా, సోషల్ మీడియాలో ఒక రకమైన యుద్ధం ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా, ఇంకా ఫ్యాన్స్ లో ఎవరైనా కొంచెం తటస్థంగా మనకి రాజకీయాలు ఎందుకు లేదు, సినిమాల వరకే మనం ఈ అభిమానాన్ని పరిమితం చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా మనం అతను సపోర్ట్ చేయాలనిపించేలాగా వీళ్ళు ఇటువంటివి చర్యలు చేస్తున్నారు. అది ఏ విధంగా విజయ్కి లాభం చేకూర్చుతుందని అన్నది మనం వేచి చూడాలి. సో అలాగే విజయ్ కూడా దీని మీద ఇంకా స్పందించలేదు, అండ్ త్రిష కూడా ఇంకా స్పందించినట్టుగా కనిపించలేదు దీని మీద. సో ఈ కామెంట్స్ అనేవి నిజంగానే మీరు అన్నట్టుగా రాజకీయంగా కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్, మనకి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా ఈ పొలిటికల్ పరంగాను పర్సనల్ గా టచ్ చేసిస్తూ ఉండడము, కొన్ని రకమైన బూతుల మాటలు వ్యంగ్యంగా అవి యూజ్ చేయడము. సో ఇదే కల్చర్ మళ్ళీ తమిళనాడు పాకుతుందేమో అన్న ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది వీటి వల్ల, పర్సనల్ టచ్ చేయడం. అంటే మరీ అంటే వ్యక్తిగతమైనటువంటి దోషాలు అటువంటి అనేవి తమిళనాడులో ఇప్పటి వరకు అంతగా లేవు, ఎప్పుడు పెద్దగా ఏం లేవు అనుకుంటా. మనకి బాగా ఎక్కువ. ఇది కూడా అంటే ఏదో అతను యథాలాపంగా అన్నాడా లేకపోతే క్యాజువల్ గా అంటే అలా తీసుకోలేరు కదా. అదే కానీ అది చాలా డెరిగేటరీ సెన్సిటివ్ ఇష్యూ కదా, పైగా ఒక మహిళ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కదా. పరోక్షంగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అన్నది అందరికీ తెలుస్తూనే ఉంది కదా. అవును కదా, అవును. కాబట్టి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. చూద్దాం సార్, వాళ్ళ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే మనకి అప్డేట్ అయితే తెలుస్తుంది. సో ఏదైనా ఇది విజయ్ రాజకీయ పరంగా గానీ, సినిమాకి త్రిషాకి ఫ్యామిలీ పరంగా, సినిమాల పరంగా గానీ ఎలాంటి డిస్టర్బెన్స్ రప్చర్ అవ్వకూడదనే అదే. అంటే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు జనరల్ గానే అన్నిటినీ ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే వస్తారు వాళ్ళు కదా. ఇప్పుడు అంటే విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు, అతన్ని టార్గెట్ చేయడానికి ఏముంటాయి చెప్పు. అవును కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ డిఎంకే పార్టీ అయితే ఇచ్చిన హామీలను అమలు పరచలేదు, చేస్తా ఉన్న అభివృద్ధి పనులు చేయలేదు, లేదంటే పలానా వీటిలో అవినీతికి పాల్పడ్డారు, నాయకత్వ లోపం ఉంది, అలసత్వం ఉంది, అది ఇదని బోల్డెన్ ఆరోపణలు చేయొచ్చు. కానీ కొత్తగా వాడి మీద ఏముంటాయి, ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుంది, అతనికే ప్లస్ అవుతుంది కదా. సో అది ఎంతవరకు అతనికి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తున్నది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ.